అత్తతో కలిసి దొంగ పోలీస్ ఆట ఆడింది కోడలు. ఇలా అత్తా కోడళ్ళ ఆటను చూసి ఎవరైనా భలే ముచ్చట పడుతుంటారు కదా. అత్తా కోడల మధ్య ఎలాంటి గొడవలు లేవని తల్లి కూతురులా కలిసిపోయారని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ఆట వెనుక పెద్ద స్కెచ్చే వేసింది కోడలు. అత్తను హత్య చేయాలని ప్లాన్ వేసి దొంగ పోలీస్ ఆటకు తెరతీసింది. కోడలి పన్నాగం తెలియని అత్త ఆటకు ఒప్పుకుంది. అత్తను కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో కట్టేసి కళ్ళకు గంతలు కూడా కట్టింది కోడలు. ఆటలో ఒరిజినాలిటీ కోసం కోడలు చెప్పినట్లు చేసుకొచ్చింది అత్త. తాను చెప్పినట్లు చేశాక అత్త కుర్చీలో నుంచి కదలని నిర్ధారించుకుని ఉన్నటువంటి కోడలు ఆమెపై పెట్రోల్ పోసింది. ఆ తర్వాత దేవుడి గదిలోని దీపాన్ని విసిరి మంట పెట్టేసింది కోడలు. కలకలం రేపిన ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో చోటు చేసుకుంది. పెందుర్తి అప్పన్నపాలెంలో ఉంటున్న జయంతి కనక మహాలక్ష్మి అత్తా కోడళ్ళు. అత్తను చంపాలని అనుకుని ప్లాన్ వేసింది. చివరకు అగ్ని ప్రమాదంలో అత్త చనిపోయినట్లుగా లలిత నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులకు అనుమానం వచ్చి కూపీలాడడంతో హత్యగా తేలి కోడలు చేసిన పనికి నివ్వెరపోయారంతా. అత్తను హత్య చేసిన కారణాలు తెలిసి కూడా ఆశ్చర్యపోయారు. తనపై అనవసరంగా చికాకు పడుతుందనే కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, అనేక రకాల కారణాలు మనం చూస్తున్నాం. చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్యలు చేసుకోవడం, లేదంటే ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్కి హత్య చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇష్యూ సంబంధించి డీటెయిల్స్ అంటే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఏదైతే పెందుర్తి మండలం అప్పన్నపాలెంలో అందరూ ప్రమాదం అనుకున్నటువంటి ఒక మహిళ మృతి ఇప్పుడు అది హత్యగా అయితే మారింది. అమానుషమైనటువంటి ఘటన అయితే స్థానికులలో ఒక భయాందోళనకు గురి చేస్తుంది. అంటే సొంత కోడలే అత్తని హత్య చేసి దాన్ని ప్రమాద ఘటనగా చిత్రీకరించి పోలీసుల్ని స్థానికుల్ని కూడా మబ్బు పెట్టే ప్రయత్నం చేసింది ఒక కోడల లలిత. ఏదైతే అప్పన్నపాలెంలో నివాసం ఉంటున్నటువంటి సుబ్రహ్మణ్య శర్మ, లలిత దంపతులతో పాటు అత్త శర్మ తల్లి అంటే అత్త జయంతి కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు. 2 రోజుల క్రితం అయితే మనవరాలతో కలిసి దొంగ పోలీస్ ఆట ఆడమని చెప్పి అత్తనైతే చెప్పడం, ఆమె అత్త కోడల తాలూకా ఆ కుట్రను తెలుసుకోలేక దొంగ పోలీస్ ఆట ఆడడం నేపథ్యంలో కుర్చీకి బంధించి పెట్రోల్ పోసి తగలబెట్టడంతో పాటు అది ప్రమాద ఘటనగా చిత్రీకరించి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది ఈ దుర్మార్గపు కోడలు లలిత. అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటున్నాం, చిన్న చిన్న కారణాలకే హత్యలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ఆ మానసిక స్థితి దీన్ని బట్టి కూడా ఆత్మహత్యలు జరుగుతున్న నేపథ్యంలో అంత దారుణ ఘటన అయితే ఇటీవల కాలంలో ఈ విశాఖపట్నంలో ఈ పెందుర్తిలో జరగడం స్థానికులు అయితే భయాందోళనకు గురి చేస్తుంది. ఆ స్వయాన కోడల అత్తని హత్య చేయడం అనేది అయితే చాలా దారుణమైన ఘటనగానే చెప్పుకోవాలి. ముందు అందరూ ప్రమాదం అనుకున్నప్పటికీ కూడా పోలీసుల విచారణలో ఈ భయంకరమైన నిజాలైతే వెలుగులోకి రావడంతో స్థానికులు కూడా ఈ ఘటన మీద అయితే ఒక అలజడి మొదలైందని చెప్పుకోవచ్చు. ఏమీ తెలియనటువంటి ఒక అమాయకమైనటువంటి ఒక మహిళగా, ఒక గృహిణిగా ఉన్నటువంటి ఈ లలిత అత్తని హత్య చేయాలని చెప్పి ఒక పథకం రచించి ఆ పథకాన్ని పక్కాగా అమలు చేయడంలో అయితే విజయవంతమైనప్పటికీ కూడా పోలీసుల విచారణలో అయితే నిజాలు దాయలేకపోయింది. మొత్తానికైతే కటకటాల పాలైందని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.